పెసరపప్పు దోసకాయ కూర ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో పెసరపప్పు ఒక గ్లాస్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. పెసరపప్పు కడుక్కున్న తర్వాత అందులో ఒక ఉల్లిపాయ ముక్కలు చీలికలు కోసి అందులో 3-4 పచ్చిమిరపకాయలు కూడా కోసుకొని దోసకాయ కూడా ఒక దోసకాయ వేసుకొని ముక్కలుగా కోసుకొని టమాటా ఒకటి వేసుకొని పసుపు వేసుకొని కుక్కర్లో తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టి 4 కోతలు వచ్చే వరకు చూడండి. 4 కోతలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. మరీ మెత్తగా ఉడకకూడదు. పెసరపప్పు పలుకులుగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. దోసకాయలు కూడా బాగా మెత్తగా ఉడకకూడదండి. ఇలాగ పలుకులుగా ఉంటేనే బాగుంటుంది. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని 50 గ్రాముల చింతపండు రసం తీసుకుని అందులో వేసుకొని కుక్కర్లో కొత్తిమీర కూడా గార్నిష్ చేసి కింద నుంచి పైదా కలుపుకోండి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. నేను చూపిస్తున్న కొత్తిమీరగా వేసుకొని కలుపుకోండి. గరిటెతో కలుపుకోండి. పప్పు స్మాషర్ కూడా అవసరం లేదు. ఇది మెత్తగా ఉండకూడదు. ఇప్పుడు తాలింపు బాండి పెట్టుకొని మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. పెసరపప్పు కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు కచ్చాపిచ్చాగా దంచుకొని నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. అందులో ఇంగు కూడా వేసుకోండి. ఇంగు కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పెసరపప్పు దోసకాయ ఉంది కదండి, అది తాలింపు బాండీలో వేసుకొని కలుపుకోండి. అంతే, ఎంతో రుచికరమైన పెసరపప్పు దోసకాయ కర్రీ రెడీ అండి. పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది, దోసకాయలో ఫైబర్ ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఖచ్చితంగా వారానికి 3 సార్లు పప్పు చేసుకుని తినండి. ఆకుకూర పప్పు అయినా పర్లేదు, దోసకాయ ఏదైనా పర్లేదు, ఏది వేసుకుని చేసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిదండి. పెసరపప్పులో చాలా ప్రోటీన్ ఉంటుందండి. నేను చూపిస్తున్న విధంగా ఇలాగా కాన్స్టెన్సీ తిక్కగా కాకుండా ఇలా పలచగా పెట్టుకోండి, బాగుంటుంది. ఇది అన్నంలో తిన్నా చపాతీలో తిన్నా చాలా బాగుంటుంది. అసలు నా ఎడ్యుకేషన్ వచ్చి ఫార్మసీ అండి. ఎంఫార్మసీ చేశాను. నా ప్యాషన్ వచ్చి కుకింగ్ అండి. బ్యాచిలర్స్ కోసం నేను ఛానల్ పెట్టాను. ఈజీగా అయిపోయేలాగా ప్రెషర్ కుక్కర్లో కానీ ఈజీగా అయిపోయే రోటి పచ్చళ్ళు చేసి చూపించడానికి ఛానల్ పెట్టానండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి.